హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రవితేజ, డైటిషియన్ ఇన్ వన్ హాస్పిటల్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే క్యాన్సర్ పేషెంట్స్ ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్స్ తీసుకోవద్దు ఈరోజు మనం తెలుసుకుందాము. మెయిన్గా ఎవరైతే కీమోథెరపీ, రేడియోథెరపీ అలాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారో వాళ్ళు ఏ ఫుడ్ తీసుకున్నా వాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్ కానీ, ఇండైజెషన్ ప్రాబ్లం కానీ ఈ రెండింటితో బాధపడుతుంటారు. అలాంటప్పుడు మనం ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే మనకి డైజెషన్ మెరుగుపడుతుందో తెలుసుకుందాము. ఎప్పుడైనా కూడా మనకి డైజెషన్ ఇష్యూస్ ఉన్నప్పుడు మనము హార్డ్ ఫుడ్స్ అనేటివి తీసుకోకూడదు. అలాంటప్పుడు మనం ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్స్ తీసుకోవాలి. అంటే ఉప్మా కానీ, అంటే ఉప్మాలు కూడా ప్లెయిన్ ఉప్మా అని ఉంటుంది. అంటే ఎక్కువ స్పైసెస్ లేకుండా, ఎక్కువ పల్లి పుట్నాలు అట్లాంటివి ఎక్కువ లేకుండా ప్లెయిన్ ఉప్మా అని ఉంటుంది మనకి. అలాంటివి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి డైజెషన్ ఈజీగా ఉంటుంది, వామిటింగ్ సెన్సేషన్ కూడా తక్కువగా ఉంటుంది. దాంతోపాటు మనకి క్యారెట్ ఇడ్లీ కానీ, వెజిటేబుల్ ఇడ్లీ కానీ అలాంటివి పెట్టినప్పుడు కూడా మనకి న్యూట్రిషియస్గా ఉంటుంది. దాంతోపాటు వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ కూడా బూస్ట్ అవుతుంది. ఇంకా మనం బ్లెండెడ్ కిచడీస్ కూడా వాళ్ళకి ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళకి డైజెషన్ కూడా ఈజీగా ఉంటుంది అండ్ మోషన్ కూడా ఈజీగా పాస్ చేయగలుగుతారు. వాళ్ళకి వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. మెయిన్గా వైటమిన్ సి, సిట్రస్ ఫ్రూట్స్ అంటే లెమన్ కానీ, ఆరెంజ్ కానీ, మోసంబీ కానీ అలాంటివి ఇంక్లూడ్ చేసుకుంటే వాళ్ళ బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్ రేట్ని మనం తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకున్నా కూడా అందులో వాళ్ళకి ఫ్యాట్ కంటెంట్ అనేది తక్కువగా ఉండాలి. అంటే ఆయిల్స్ కానీ, మనకి ఎక్సెస్ ఆఫ్ నాన్ వెజ్ కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు వాళ్ళకి గట్ ఇష్యూస్ వస్తాయి. అంటే డైజెషన్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా కూడా మేజర్గా సాఫ్ట్ డైట్, లిక్విడ్ డైట్ ప్రిఫర్ చేయాలి. ఎవరైతే ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్తో ఉంటున్నారో వాళ్ళు కొంచెం ఇండైజెషన్ ప్రాబ్లం ఉండదు కాబట్టి నార్మల్గా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవచ్చు. అంటే అన్ని రకమైన పప్పులు కానీ, సెరల్స్ కానీ, అన్ని రకమైన కూరగాయలు, పండ్లు అన్నీ తీసుకోవచ్చు. ఎప్పుడైతే మనము థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్కి వెళ్ళిపోతుంటామో అప్పుడు మనకి ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంటే కీమోథెరపీ కానీ, రేడియోథెరపీ కానీ ఇలాంటివి స్టార్ట్ అవుతాయి. దాంతోపాటు ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ డ్రగ్స్ కానీ, స్టెరాయిడ్స్ కానీ తీసుకుంటుంటారు. అప్పుడు వాళ్ళకి న్యూట్రిషన్ అనేది బాగా తక్కువైపోయి ఇమ్యూనిటీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు మనం ఎప్పుడు ఫోకస్ అనేది బ్యాలెన్స్డ్ డైట్ మీద ఉంచాలి. అంటే మనం ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటున్నాము, ఎలాంటి ఫుడ్స్ పై తీసుకుంటే మనకి హెల్త్ ఇంప్రూవ్ అవుతుందో చూసుకున్నట్టయితే మనం అట్లీస్ట్ సర్వైవల్ అయినన్ని రోజులు అట్లీస్ట్ ఆ పేషెంట్ని న్యూట్రిషన్ కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా ఉండేటట్టు మనం చూసుకోవచ్చు. ఎప్పుడు కూడా వాళ్ళ మీల్ అనేది ఫ్యాట్స్కు, ప్రోటీన్కి దూరంగా ఉంచి కార్బోహైడ్రేట్స్ కొంచెం ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే క్యాన్సర్ పేషెంట్స్ మనం చూస్తే ఎక్కువగా వెయిట్ లాస్ అయిపోవడం కానీ, ఎక్కువగా పేల్గా థిన్గా ఉండడం కానీ మనం ఇలాంటివి చూస్తుంటాము. అలాంటప్పుడు మనకి క్యాలరీస్ ఎక్కువగా ఇస్తే వాళ్ళు అట్లీస్ట్ దే విల్ బీ హ్యావింగ్ ఎనర్జీ టు సర్వైవల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.